ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల పాలనలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ స్థానిక 28వ డివిజన్ నందు బుధవారం 2 ఏళ్ల నమ్మకం సంక్షేమ విజయాలు ప్రజాపాలన ఇంటింటికి అభివృద్ధి కార్యక్రమం 28వ డివిజన్ టీడీపీ నాయకులు సుంకర శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండబాబు పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి గత 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పరిపాలన సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గదుల సాయిబాబా, మాజీ ఏపీ ఎన్జీఓ అధ్యక్షులు బోరిగా ఆశీర్వాదం, దౌలూరి వీరభద్రరావు, వాణి, రామకృష్ణ, కాకి శ్రీను, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. खबर बताने सर మన కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం 4,000 ఇస్తానన్నాం అన్న మాట ప్రకారం 4,000 ఇచ్చా లేదా? 4,000 ఇచ్చారన్నా చేతులు ఎత్తండి. అమ్మ 4,000 ఇస్తున్నామండి తెలిసిన ఇప్పుడు ఒక అమ్మ చెప్పింది తిరిగితే కింద పడుకుంటున్నారు అందరూ. ఏంటి నీళ్ళేమో కొలాయి నీళ్ళు తాగేస్తున్నారు డైరెక్ట్గా. ఆర్ఓ ప్లాంట్ లేదు, ఏంటి కరెంట్ పోతే చదువుకుంటలేదు, ఇన్వర్టర్ లేదు, ఏమి లేవు తల్లి. అన్ని ఆస్తులు ఎస్సీ ఆస్తులు ఏదైతే ఆస్తులు ఉన్నాయో అన్నీ తిరిగి వేలమ్మాలకి వరుపులు ఇచ్చాం, ఆర్ఓ ప్లాంట్ పెట్టించాం, ఇన్వర్టర్స్ పెట్టించాం, కరెంట్ పోయినా పర్లేదు చదువుకోవడానికి, దుప్పట్లు ఇచ్చాం. ఈరోజు పిల్లల ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది. కరెంట్ బిల్లు పెంచారండి, 5 సార్లు పెంచారు. పెంచుకుంటూ మీరు పెంచారా? ఇంకా తగ్గించారు. ఇదే కరెంట్ బిల్లు కూడా కట్టబోతున్నారు మీరు అని చెప్పి ప్రతి ఇంటికి సోలార్ వేయించుకోమన్నాం. మీటింగ్ పెట్టాం. అమ్మ చెప్పారు మీరు ఇంటికి, అమ్మ సోలార్ వేయించుకోండి కరెంట్ బిల్లు తగ్గిపోతే. ఏ ప్రభుత్వాన్ని చెప్పిందమ్మా మీకు? చెప్పలేదు. మేము మీటింగ్ పెట్టి డాక్టర్ వాళ్ళందరూ పిలిచి మీటింగ్లు అమ్మ వీధుల్లో పెట్టండి, మేము పెట్టడం కాదు, అందరికీ తెలియదు, ప్రతి గ్రూపులు పిలిచి ప్రతి మహిళలు పిలిచి మీటింగ్ పెట్టి సోలార్ వేయించుకోమన్నాం. వేయించుకోమని ఇంకా కొంతమంది వేయించుకోవట్లేదు. ఆ సోలార్ వేయించుకుంటే ఉన్న బిల్లు కూడా తగ్గిపోతుంది.